కార్తీక పురాణము 10వ రోజు పారాయణము 19వ జ్ఞానసిద్ధ ఉవాచ. వేదవేత్తల చేత వేదవేద్యునిగాను వేదాంత స్థితునిగాను రహస్యమైనవిగాను అద్వితీయునిగాను కీర్తింపబడేవాడా, సూర్య చంద్ర శివ బ్రహ్మాదుల చేత మహారాజాది రాజుల చేత స్తుతింపబడే రమణీయ పాదపద్మాలు గలవాడా, నీకు నమస్కారము. పంచభూతాలు సృష్టి సంభూతాలైన సమస్త చరాచరులు కూడా నీ విభూతులే అయి ఉన్నాయి. శివసేవిత చరణ, నువ్వు పరమము కంటే పరమడువు, నువ్వే సర్వాధికారివి. స్థావర జంగమ రూపమైన సమస్త ప్రపంచము కూడా దానికి కారణ బీజమై మాయతో సహా నీయందే ప్రస్ఫుటమవుతుంది. సృష్ట్యాదీని మధ్యలోనూ తదనంతమును కూడా ప్రపంచమంతా నువ్వే నిండి ఉంటావు. భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూప చతుర్విధాన్న రూపుడవు, యజ్ఞస్వరూపుడవు కూడా నీవే. అమృతమయము పరమ సుఖప్రదము అయిన నీ సచ్చిదానంద రూప సంస్మరణ మాత్రం చేతనే ఈ సంసారము సమస్తము వెన్నెట్లో సముద్రములా భాసిస్తోంది. హే అనంత సాగర, ఈశ్వర, జ్ఞానస్వరూప, సమస్తానికి ఆధారము, సకల పురాణ సారము కూడా నీవే అయి ఉన్నావు. ఈ విశ్వము సమస్తము నీ వల్లే జనించి తిరిగి నీయందే లయిస్తూ ఉంది. ప్రాణులందరి హృదయాలలోనూ ఉండేవాడివి. ఆత్మవ్యాచరుడవు, అఖిల వంధ్యుడవు, మనోవాగా గోచరుడవు అయిన నువ్వు కేవలము మాంసమయాలైన భౌతిక నేత్రాలకు కనిపించవు కదా తండ్రి. ఓ కృష్ణ, ఈశ్వర, నారాయణ, నీకు నమస్కారము. నీ దర్శన ఫలంతో నన్ను ధన్యుణ్ణి చెయ్యి. దయామతివై నన్ను నిత్యము పరిపాలించు. జగదేక పూజ్యుడవైన నీకు మొక్కడం వలన నా జన్మకు సాఫల్యాన్ని అనుగ్రహించు దాతవు నేతవు. కృపాసముద్రుడవు అయిన నీవు సంసార సాగరములో సంకటాల పాలవుతున్న నన్ను సముద్ధరించు. హే శుద్ధి చరిత, ముకుంద, త్రిలోకనాథ, త్రిలోకవాసి, అనంత, ఆదికారణ, పరమాత్మ, పరమహంసవతి, పూర్ణాత్మ, గుణాతీత, గురు, దయామయి, విష్ణు, నీకు నమస్కారము. నిత్యానంద, సుధాబ్దివాసి, స్వర్గాపవర్గప్రద, అభేద, తేజోమయ, ఉత్పద్మస్థిత, ఆత్మారామ, దేవదేవేశ, గోవింద, నీకిదే నమస్కారము. సృష్టిస్థితి లయకార, వైకుంఠవాస, బుద్ధిమంతులైన వారు నీ పాదాలయందలి భక్తియనే పడవ చేత సంసార సాగరాన్ని తరించి నీ సారూప్యాన్ని పొందగలుగుతున్నారో అటువంటి తేజస్వరూపులైన నీ పాదాలకివే నా ప్రణామాలు. వేదాల చేత గాని శాస్త్ర తర్క పురాణ నీతి కావ్యాలందుల చేత గాని మానవులు నిన్ను దర్శించలేరు. నీ పాదసేవ భక్తి అనే అంజనాలను ధరించగలిగిన వాళ్ళు మాత్రమే నీ రూపాన్ని భావించగలిగి ఆత్మస్వరూపునిగా గుర్తించి తరించగలుగుతున్నారు. ప్రహ్లాద, ధ్రువ, మార్కండేయ, విభీషణ, ఉద్ధవ, గజేంద్రాది భక్తకోటులను రక్షించిన నీ నామస్మరణ మాత్రము చేతనే సమస్త పాపాలు నశించిపోతున్నాయి. ఓ కేశవ, నారాయణ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, నీకు నమస్కారము. నన్ను రక్షించు. ఈ విధంగా తెరిపిలేని పారవస్యంతో స్తుతిస్తున్న జ్ఞానసిద్ధుణ్ణి చిరునవ్వుతో చూస్తూ, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రానికి నేను సంతోషభరితుణ్ణయ్యాను. ఏ వరం కావాలో కోరుకో అన్నారు విష్ణుమూర్తి. హే జగన్నాథ, నీకు నా యందు అనుగ్రహమే ఉన్నట్లయితే నాకు సాలోక్యాన్ని, వైకుంఠాన్ని ప్రసాదించమని కోరాడు జ్ఞానసిద్ధుడు. తదాస్తు అని దీవించి తాక్షవాహనుడైన శ్రీహరి ఇలా చెప్పసాగాడు. జ్ఞానసిద్ధ, నీ కోరిక నెరవేరుతుంది. కానీ అత్యంత దురాత్ములతో నిండిపోతున్న ఈ నరకలోకములో
మహాపాపాత్ములు సైతము సులువుగా తరించే సూత్రాన్ని చెబుతున్నాను విను. సత్పురుష, నేను ప్రతి ఆషాఢ శుద్ధ దశమి నాడు లక్ష్మీ సమేతుడునై పాలసముద్రంలో పవళించి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను. నాకు నిద్రాసుఖాన్నిచ్చే ఈ 4 నెలలు ఎవరైతే సద్వ్రతాలను ఆచరిస్తారో వారు విగతపావులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు. విఘ్నులు, వైష్ణులు అయిన సహవ్రతులు కూడా నేను చెప్పిన చాతుర్మాస్య వ్రతము ఆచరణను చేయుడు. చాతుర్మాస్య వ్రతాచరణ శూన్యులైన వాళ్ళు బ్రహ్మహత్యా పాతక ఫలాన్ని పొందుతారని తెలుసుకోండి. నిజానికి నాకు నిద్ర, మెలకువ, కళ అనే అవస్థాత్రయమేమీ లేదు. నేను వానికి అతీతుడను. అయినా నా భక్తులను పరీక్షించడానికి నేనెలా నిద్రామిషతో జగన్నాటక రంగాన్ని చూస్తూ ఉంటానని గుర్తించు. చాతుర్మాస్యాన్నే కాకుండా నీవు నాపై చేసిన స్తోత్రాన్ని త్రిలోకాలమందు పఠించే వాళ్ళు కూడా తరిస్తారు. వీటిని లోకంలో ప్రచారం చేసి లోకోపకారానికి నడుం కట్టు. ఈ విధంగా చెప్పి ఆదినారాయణుడు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమి నాడు సముద్రాన్ని చేరి శేషతల్పముపై శయనించాడు. అంగీరస ఉవాచ, ఓయి, నీవడిగిన చాతుర్మాస్య వ్రత మహిమ ఇది. దురాత్ములైనా పాపులైనా సరే హరిపారాయణులై ఈ చాతుర్మాస్య వ్రతాచరణ చేసే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర, స్త్రీ జాతుల వారందరూ కూడా తరించి తీరుతారు. ఈ వ్రతాన్ని చేయని వాళ్ళు గోగోత్ర హత్యా ఫలాన్ని, 1,000,000 జన్మ సురాపానము చేసిన పాపాన్ని పొందుతారు. శ్రద్ధాభక్తులతో ఆచరించేవాళ్ళు 100 యజ్ఞాలు చేసిన ఫలాన్ని, అత్యంతలో విష్ణులోకాన్ని పొందుతారు. ఏకోన విశోధ్యాయ సమాప్తః. 19వ అధ్యాయం సంపూర్ణం. వింశాధ్యాయము. జనకుని కోరికపై వశిష్ఠుడు ఇంకా ఇలా చెప్పసాగారు. ఓ మిథిలా రాజ్య దౌరేయ, ఈ కార్తీక మహాత్మ్యమును గురించి అత్రుగస్య మునులు నడుమ జరిగిన సంవాదమును తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒకనాడు అత్రి మహాముని అగస్త్యుని చూసి, కుంభ సంభవ, లోకత్రయోపకారము కోసము కార్తీక మహాత్య బోధనకై ఒకానొక హరిగాథను వినిపిస్తాను విను. వేదముతో సమానమైన శాస్త్రము గాని, ఆరోగ్యానికి ఈయడైన ఆనందము గాని, హరికి సాటైన దైవము గాని, కార్తీకముతో సమానమైన నెల కానీ లేవయ్యా. కార్తీక స్నాన దీపదానాలు, విష్ణువర్చనల వలన సమస్త వాంఛలు సమకూరుతాయి. ముఖ్యముగా కలియుగ ప్రాణులు కేవలం విష్ణుభక్తి వలన మాత్రమే విజయ, వివేక, విజ్ఞాన, యశోధన, ప్రతిష్టాన సంపత్తులను పొందగలుగుతారు. ఇందుకు సాక్షీభూతముగా పురంజయుని ఇతిహాసాన్ని చెబుతాను విను. పురంజయోపాఖ్యానము. త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడైన పురంజయుడనేవాడు అయోధ్యను పరిపాలించేవాడు. సర్వశాస్త్ర విధుడు, ధర్మజ్ఞుడు అయిన ఆ రాజు అత్యధికమైన ఐశ్వర్యము కలగడంతో అహంకరించిన వాడే బ్రాహ్మణ ద్వేషి, దేవ బ్రాహ్మణ భూహర్త, సత్యశౌచ విహీనుడు, దుష్ట పరాక్రమయుక్తుడు, దుర్మార్గవర్తనుడు అయి ప్రవర్తించసాగాడు. తద్వారా అతని ధర్మబలము నశించడంతో సామంతులైన కాంబోజ, కురుజాదులు అనేక మంది ఏకమై చతురంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టుముట్టడించారు. ఈ వార్త తెలిసిన పురంజయుడు కూడా బలమదయుక్తుడై శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు. పెద్ద పెద్ద చక్రాలున్నది, ప్రకాశించేది, జెండాతో అలంకరించబడినది, ధనుర్బాణాదిక శస్త్రాస్త్రాలతో సంపన్నమైనది, అనేక యుద్ధాలలో విజయం సాధించినది, చక్కటి గుర్రాలు పూర్ణించినది, తమ సూర్యవంశాన్వయమైనది అయిన రథాన్నధిరోహించి రథ, గజ, తురగ పదాదులు అనబడే 4 రకాల బలములతో నగరము నుండి వెలువడి చుట్టుముట్టిన శత్రు సైన్యములపై విరుచుకుపడ్డాడు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మాహత్యే ఏకోనవింశతి అధ్యాయౌ 19-20 అధ్యాయాలు
పదవ నాటి పారాయణము సంపూర్ణం.